చైనా మాబ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా పాకిస్తాన్ చేతన భారత్ మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, సహకరించే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి వాదన ఉంది. కానీ చైనాకు కావాల్సింది భారత్‌లో అన్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చైనీస్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి, వియత్నాం వైపు చూస్తున్నాయి, బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాయి. ఏదైతే ట్రంప్ వేసినటువంటి 245% పన్నుల ఇంపాక్ట్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. 1.4 బిలియన్ల ప్రజలు ఈ దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. 1.4 బిలియన్ల ప్రజలు వీటి మీద ఏదైతే చైనాలో ఉత్పత్తుల మీద. ఇప్పుడు దాదాపుగా 50% కొలాప్స్ అయిపోయింది. ఎక్కడికక్కడ సామాన్లన్నీ రోడ్ల మీద పోసుకుని అమ్ముతున్నారు, బ్రాండెడ్. అయినా కూడా దిక్కు లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాటిట్లలో మిగతా మెటీరియల్ అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అయితే దాదాపుగా కొలాప్స్ అయిపోయిందంట. అలాగే ఓన్లీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లాంటివి అయితే మన దేశం కానీ ఇతర దేశాల లాంటి వాళ్ళు కొంటున్నారట. మిగతా అవన్నీ కూడా అమెరికాలోనే బాగా సేల్ అయ్యేటటువంటిది, భారీ రేట్లకు సేల్ అయ్యేటువంటి బట్టలు కావచ్చు, ప్లాస్టిక్ సామాన్లు కావచ్చు, ఇతర ఫర్నిచర్ ఇట్లాంటివి కూడా అమెరికాలో బాగా సేల్ అవుతాయి. అటు చైనావి తక్కువ రేటుకి వస్తాయని చెప్పేసి ఇప్పుడు అవన్నీ ఏం చేసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలు పోయి, ఉపాధి పోయి తలడిల్లిపోతున్నారు.